ఓం నమో వెంకటేశాయ. నిజే మానసే మందిరే సన్నిధేహి ప్రసీద ప్రసీద ప్రభో రామచంద్ర. ససౌమిత్రిణా కైకయీనందనేన స్వశక్త్యానుభక్త్యా చ సంసేవ్యమానా. తన అనుజులైనటువంటి భరత లక్ష్మణులచే సేవింపబడుతూ భక్తులను అనుగ్రహిస్తున్నటువంటి శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దయా విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 419వ రోజులకు ప్రవేశించాం. ఈ కార్యక్రమంలో ముందుగా అన్నమాచార్యుల వారి సంకీర్తన అయినటువంటి ఏ పురాణమున ఎంత వెతికినా అనేటటువంటి సంకీర్తనను శ్రీమాన్ గురజాడ మధుసూదన్ గారు అన్నమాచార్య ప్రాజెక్ట్ నిలయ విద్వాంసులు వారి బృందం యొక్క సహకారంతో ఆలపిస్తారు. శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. ఏ పురాణముల ఎంత వెదకినా శ్రీపతి దాసులు చెడరనడోను. ఏ పురాణముల ఎంత వెదకినా ఏ పురాణముల ఎంత వెదకినా శ్రీపతి దాసులు చెడరనడును. ఏ పురాణముల ఎంత వెదకినా శ్రీపతి దాసులు చెడరనడును. ఏ పురాణముల ఎంత వెదకినా శ్రీపతి దాసులు చెడరనడును. హరి విరహితములు అవి కొన్నాళ్లకు విరసంబులు మరు విఫలములు. హరి విరహితములు అవి కొన్నాళ్లకు విరసంబులు మరి విఫలములు. నరహరి కొలిచిటు నవమిన వరములు. నరహరి కొలిచిటు నవమిన వరములు. నిరతములెన్నడు నెలవులు చెడవు. నరహరి కొలిచిటు నవమిన వరములు. నిరతములెన్నడు నెలవులు చెడవు. ఏ పురాణముల ఎంత వెదకినా శ్రీపతి దాసులు చెడరనడును. కమలాక్షుని మతి కానని చదువులు. కమలాక్షుని మతి
కానని చదోలు కుమతంబులు బహు కుపధములు కమలాక్షుని మతి కానని చదోలు కుమతంబులు బహు కుపధములు జమలిన చ్యుతుని సమారాధనలు జమలిన చ్యుతుని సమారాధనలు విమలములే కాని విగతము కావు జమలిన చ్యుతుని సమారాధనలు విమలములే కాని ఏ పురాణముల ఎంత వెదకినా శ్రీపతి దాసులు చెడరల్లడును శ్రీవల్లభోగతి చేరని పదవులు దావతులు కపట ధర్మములు శ్రీవల్లభోగతి చేరని పదవులు దావతులు కపట ధర్మములు శ్రీ వెంకటపతి సేవిల్చు సేవలు శ్రీ వెంకటపతి సేవిల్చు సేవలు పావనములధిక భాగ్యపు సిరులు శ్రీ వెంకటపతి సేవిల్చు సేవలు పావనములధిక భాగ్యపు సిరులు ఏ పురాణముల ఎంత వెదకినా శ్రీపతి దాసులు చెడరల్లడును ఏ పురాణముల ఎంత వెదకినా శ్రీపతి దాసులు చెడరల్లడును గోవింద హరి గోవింద 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 గోవింద భజ గోవింద హరి గోవింద హరి గోవింద సంకీర్తనను ఎంతో చక్కగా శ్రవణం చేశాం. ఇక ఇప్పుడు శ్రీ గురు ధ్యానపూర్వకంగా సంకల్ప వాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ గురు ధ్యానం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే
విరాజమానస్య శ్రీపద్మావతీ జానేః అఖిలాండకోటిబ్రహ్మాండనాయకస్య శ్రీరామచంద్రరూపాంతరస్య భగవతః శ్రీవేంకటేశ్వరస్వామినः సన్నిధౌ హనుమత్సీతాలక్ష్మణ భరతశత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధీత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం ధర్మాచరణ ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోకం వ్యాఖ్యాన పురస్సరం షట్పంచాశ సర్గ శ్లోక పారాయణం తథా శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా వాల్మీకి గిరి సంభూత రామసాగరగామిని పునాతి భువనం పుణ్యా రామాయణ మహానదీ. శ్రీరామ ప్రార్థనా అయోధ్యాఖ్యేతు గుర్వర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ స రామః శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే షట్పంచాశः సర్గः. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. అధరాత్ర్యాం యతీతాయాం అవసుప్తమనంతరం ప్రబోధయామాస శనైః లక్ష్మణం రఘునందనః. రామచంద్రమూర్తి సీతాలక్ష్మణులతో కూడినవాడై వనవాసానికి వెళుతూ మొదట ఆ సరయూ నదీ తీరంలో, ఆ తర్వాత గంగా నదీ తీరంలో
ఆ తర్వాత భరద్వాజాశ్రమంలో ఈ విధంగా ఒక్కొక్క రాత్రి కూడా ఒక్కొక్క చోట గడుపుతూ ఉన్నాడు. అయితే ఈ యమునా నదీ తీరంలో చిత్రకూటానికి వెళుతూ, అంటే యమునా నదిని దాటి భరద్వాజాశ్రమం నుండి బయలుదేరి యమునా నదిని దాటి అక్కడ ఉన్నటువంటి మర్రి చెట్టుని వాటికి నమస్కరించి అలా మునుముందుకు కొనసాగి క్రోషు దూరం వెళ్ళిన తర్వాత సాయంత్రమైనది. మరి అక్కడ విశాలమైనటువంటి సమతలంగా ఉన్నటువంటి ప్రదేశంలో ఆనాటి రాత్రి అక్కడే గడపాలి అని చెప్పి అనుకున్నారు. మరి ఆనాటి రాత్రి భుజించవలసినటువంటి వాటిని భుజించి సీతారామ లక్ష్మణులు అక్కడ బస చేశారు. అయితే ఈనాటి విశేషం ఏమిటి అంటే, ఇంతకుముందు గుహుడు దగ్గర రాత్రిపూట ఆ గంగా తీరంలో ఉన్నప్పుడు కానీ, అంతకుముందు నదీ తీరంలో ఉన్నప్పుడు కానీ, సరయూ నదీ తీరం కానీ అక్కడ ఉన్నప్పుడు కానీ లక్ష్మణస్వామి నిదురించలేదు. మరి ఆ సుమంత్రుల వారితో మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ వరకు గంగానదీ తీరంలోనేమో గుహుడు అలాగే సుమంత్రుడు వారి యొక్క పరివారము వారందరితో కలిసి మేల్కొని విధంగా ఉన్నారు. అలాగే భరద్వాజాశ్రమంలో కూడా లక్ష్మణస్వామి వీరు జాగరూకతతోనే ఉన్నాడు. కానీ ఈ యమునా నదిని దాటి అక్కడ ఆ యమునా నది పరివాహక ప్రాంతంలో శయనించినప్పుడు మాత్రము లక్ష్మణస్వామి ఆదమరచి నిద్రపోయారట. ఒళ్ళు తెలియకుండా నిద్రపోయాడు. ఎంతగా నిద్రించాడు అని అంటే, ఆనాటి రాత్రి ముగ్గురు కూడా అక్కడ ఉన్నటువంటి ఆ ఇసుక తిన్నెలలో, సమతలంగా ఉన్నటువంటి ఇసుక తిన్నెలలోనే, ఆ ఇసుకలోనే నిద్రించారు. నిద్రిస్తే తర్వాత రోజు తెల్లవారుజామైనది, రాత్రి తెల్లవారుతున్నది, పక్షులు కూస్తూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా లక్ష్మణస్వామి మాత్రం ఆదమరిచి ఆ విధంగా నిద్రపోతూనే ఉన్నాడు. అందువలన అధరాత్ర్యాం యతీతాయాం, ఇంకా ఆ తరువాత తెల్లవారుజాము అవుతుండగా రాత్రి గడవగా రఘునందన, రఘువంశానికి ఆనందాన్ని చేకూర్చేటటువంటి రామచంద్రమూర్తి అనంతరం అవసుప్తం, తాను నిద్ర లేచిన తర్వాత కూడా ఆదమరిచి నిద్రపోతున్నటువంటి పసిపిల్లవాడిలాగా ఆదమరిచి నిద్రపోతున్నటువంటి లక్ష్మణస్వామిని శనై ప్రబోధయామాస, మెల్లమెల్లగా నిద్ర లేపుతూ ఉన్నాడు. సాధారణంగా అయితే సీతారామును నిద్ర లేచేటప్పటికే లక్ష్మణస్వామి ముందుగానే నిద్ర లేచి రామచంద్రమూర్తికి నిత్యానుష్ఠానానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేసేవాడు. కానీ ఈనాడు ఆ యమునా నదీ తీరంలో చిత్రకూటానికి వెళ్ళేటటువంటి మార్గంలో నిద్రించినప్పుడు మాత్రము రామచంద్రమూర్తి నిద్రలేచి చూచిన తర్వాత కూడా చూస్తున్నా సరే లక్ష్మణస్వామి అలాగా నిద్రపోతూనే ఉన్నాడు. నిద్రపోతూ ఉంటే మరి మెల్లగా శనై ప్రబోధయామాస, మెల్లగా లక్ష్మణస్వామిని నిద్ర లేపుతూ ఉన్నాడు. ఇక్కడ మెల్లగా అనే పదం ఏదైతే ఉన్నదో అది ఇప్పటికీ కూడా పాటించవలసినటువంటిది. నిద్రపోతున్నటువంటి వారిని లేపేటప్పుడు, అది చిన్నవారు కానివ్వండి పెద్దవారు కానివ్వండి, వారిని మేలుకొలిపేటప్పుడు చాలా మెల్లగా వారి మనస్సుకి శరీరానికి ఎటువంటి హాని కలగకుండా నిద్ర లేపాలి. లేకపోతే ఎంతో ప్రమాదములు జరుగుతాయని అంటున్నారు. అయితే అక్కడ లక్ష్మణుని విషయంలో ప్రమాదం జరుగుతుందేమోనని కాదు, కానీ ఇప్పుడు సాధారణమైనటువంటి స్థితిని బట్టి చూస్తే వైద్యులు కూడా చెబుతున్నటువంటి సలహాలు ఏమిటంటే, ఎవరైనా నిద్ర లేపేటప్పుడు వారిని చాలా మెల్లగా నిద్ర లేపాలని. ఎందుకు అంటే నిద్రించేటప్పుడు వారి యొక్క గుండె కొట్టుకునేటటువంటి వేగం కానివ్వండి, వారి యొక్క రక్త ప్రసరణ వేగం కానివ్వండి, దాని యొక్క స్థితి మెల్లగా ఉంటుంది. ఒకేసారి వారు ఉలిక్కిపడే విధంగా కనుక లేపినట్లయితే వారి గుండె కొట్టుకునే విషయంలోనూ రక్త ప్రసరణలోనూ కూడా ఒకేసారి మార్పు రావటం వల్ల అది మానసికంగాను శారీరకంగాను కూడా అది ప్రమాదకరమైనటువంటిది అని చెబుతున్నారు. సరే, ఇప్పుడు ప్రకృతంలోకి వచ్చినట్లయితే రామచంద్రమూర్తి నిద్ర లేచిన తర్వాత కూడా నిద్రిస్తూ ఉన్నటువంటి మరి లక్ష్మణస్వామిని రాముడు మెల్లగా నిద్ర లేపుతూ అంటున్నాడు, సౌమిత్రే శృణువన్యానాం వల్గు వ్యాహరతాం స్వనం సంప్రతిష్ఠ మహేకాల ప్రస్థానస్య పరంతప. సౌమిత్రే, సుమిత్రానందన, లక్ష్మణ నాయన,
వ్యాహరతాం వన్యానాం స్వనం శృణు. అదిగో పక్షులు కూస్తున్నాయ్యా. వనంలో ఉన్నటువంటి సుఖములు అంటే చిలుకలు, కోయిలలు, ఇవన్నీ కూడా పక్షులన్నీ కూడా బిగ్గరగా కూస్తూ ఉన్నాయి. అంతే కదా, తెల్లవారుజామున మరి పక్షులన్నీ కూడా కూస్తాయి కదా. మనకంటే ముందే పక్షులు మనల్ని నిద్రలేపటానికి అన్నట్లుగా కూస్తూ ఉంటాయి. పక్షులు కూచాయి అంటే ఇక తెల్లవారుతున్నది అని అర్థం. మరి అలాగా పక్షులన్నీ కూడా, ఈ వనంలో ఉన్నటువంటి పక్షులన్నీ కూడా కూస్తున్నాయ్యా. అంటే చూడండి, సహజంగా ఊరిలో గ్రామాల్లో ఉన్న, లేకపోతే కొన్ని చోట్ల పట్టణాల్లో ఉన్నప్పటికీ కూడా తెల్లవారుజామున పక్షుల యొక్క కిలకిలారావములు వినిపిస్తూ ఉంటాయి. పట్టణంలో కాస్త తక్కువగా వినిపించవచ్చును. కానీ మరి సీతారామ లక్ష్మణులు ఆ యమునా నదీ తీర ప్రాంతంలో ఉన్న అడవిలో ఉన్నారు. మరి అడవిలో ఎన్నో పక్షులు ఉంటాయి కదా, కావున అవి కూర్చేటటువంటి ధ్వని ప్రతిధ్వనిస్తూ ఉంటుంది, చాలా బిగ్గరగా పెద్దగా వినిపిస్తూ ఉంటుంది కదా. అందుకనే రామచంద్రమూర్తి అంటున్నాడు ఏమని, ఆయన వన్యానాం స్వనం, ఈ వనంలో ఉన్నటువంటి చిలుకలు, కోయిలలు మొదలైనటువంటి ఈ పక్షులు కూచేటటువంటి కూతలు శృణు, వింటున్నావా, విను. పరంతప, శత్రువులను అణచివేయడంలో గొప్పవాడా, అంటే నీవు నన్ను రక్షిస్తాను, నాకు రక్షకుడుగా ఉంటాను అని చెప్పి ప్రతిజ్ఞ చేసి నాతో పాటు వచ్చావు కదా నాయన, అంతటి పరాక్రమవంతుడివే నీవు. కావున పరంతప ప్రస్థానస్య కాల ప్రాప్త, మనం ఇక్కడ నుంచి ఇంకా బయలుదేరవలసినటువంటి సమయం ఆసన్నమైనది, తెల్లవారుచున్నది. కావున నిద్రలేవయ్య, సంప్రతిష్టామహే, మనం బయలుదేరదాము, ఇక్కడ నుంచి ప్రయాణం అవుదాము. కావున నువ్వు నిద్రలేవయ్యా అని రామచంద్రమూర్తి ఎంతో ఆదరంతో ప్రేమతో మెల్లగా తన తమ్ముడిని లక్ష్మణస్వామిని నిద్రలేపుతూ ఉన్నారు. నిద్రలేపుతూ ఉంటే ససుప్త సమయే భ్రాత్ర లక్ష్మణ ప్రతిబోధిత జహౌ నిద్రాంచ తంద్రీంచ ప్రసక్తంచ పధిశ్రమం. సుప్త, కాస్త ఎక్కువగా నిద్రించినటువంటి వాడైన సహ లక్ష్మణ, ఆ లక్ష్మణుడు సహా లక్ష్మణ అనడంలో ఉద్దేశం ఏమిటి అంటే, ఇంతకుముందు ఎప్పుడూ కూడా ఈ విధంగా నిద్రించకుండా ఈనాడు మాత్రమే ఈ విధంగా, అంటే ఎప్పుడూ జాగరూకతతో ఉంటూ అన్నగారి కంటే ముందే నిద్రలేచేటటువంటి వాడైన ఆ లక్ష్మణస్వామి సమయే, ఈ విధంగా మేలుకొలిపోయినటువంటి సమయంలో, నిద్ర లేవవలసినటువంటి సమయంలో, ఆ ప్రాతకాలంలో భ్రాత్రా ప్రతిబోధిత, తన అన్నగారైనటువంటి రామచంద్రమూర్తి చేత నిద్ర లేపబడుతూ, ఆ విధంగా మేలుకొనబడుతూ ప్రబోధింపబడుతూ, నిద్రాంచ తంద్రీంచ జహౌ అని అంటున్నారు. నిద్రాంచ, ఆ నిద్రను, అన్నగారు నిద్ర లేపుతున్నారా అని వెంటనే ఆ నిద్రను విడిచిపెట్టేశాడు. తంద్రీంచ, తంద్రి అని అంటారు. తంద్ర అంటే దాన్ని జాడ్యము అని అనొచ్చు. ఇంకో విషయం ఏం చెబుతారంటే అత్యంత శ్రమాదిన అని చెబుతూ సర్వాంగ నిమీలనం నిస్సహాయత, అంటే శరీరం బాగా అలసిపోవటం వలన శరీరంలో ఉన్న అవయవములు అవి కార్యం చేయడానికి సహకరించగా, అబ్బా కొంతసేపు ఇంకా విశ్రాంతి తీసుకుందాం అని అనిపించే లక్షణం ఏదైతే ఉన్నదో, అంటే అటువంటి లక్షణాన్ని తంద్రి అని అంటారు. అలాగే తంద్ర అని కూడా అంటారు. తంద్ర అనే దానికి అర్థం ఏమిటి అంటే, ఒక రకంగా చెప్పాలి అంటే పని చెయ్యడానికి మనస్సు కూడా అంగీకరించినటువంటి స్థితి ఏదైతే ఉందో, సహజంగా మనం బద్ధకం అంటూ ఉంటాం కదా, అటువంటి స్థితిని తంద్ర అని అంటూ ఉంటారు. ఇక్కడ తంద్రీంచ, జాడ్యమును ఆయన, అలాగే పది ప్రసక్తం శ్రమం, అంతవరకు ఆ యమునా నదిని దాటటము, అంత దాటిన తర్వాత ఆ అడవిలో నడుచుకుంటూ రావటం వల్ల చాలా అలసిపోయాడు. కావున ఎప్పుడైతే రామచంద్రమూర్తి నిద్ర లేపాడో వెంటనే ఆయన అయ్యయ్యో అన్నగారు నిద్ర లేపుతున్నారా అని చెప్పి చటుక్కున లేచి ఆయన యొక్క నిద్రను విడిచిపెట్టేశారు. ఆయనలో ఏమాత్రమైనా ఉన్న బద్ధకం ఏదైతే ఉందో దాన్ని విడిచిపెట్టేశారు. అంతేకాదు అంతవరకు పడినటువంటి శ్రమ ఏదైతే ఉందో, నడవటం వల్ల శరీరం పడినటువంటి శ్రమ, ఆ శ్రమను కూడా పూర్తిగా విడిచిపెట్టేశాడు. జహౌ, విడిచిపెట్టాడు.
ఇలాగా ఆ యమునా నదీ తీరంలో అక్కడ లక్ష్మణస్వామి మేలుకొల్పబడిన వాడై ఇక అప్పటి నుండి కూడా ఇంకెప్పుడూ కూడా ఈ విధంగా నిద్రించకూడదు అని చెప్పి అనుకున్నారుట లక్ష్మణస్వామి. ఇంకా శ్రమ కానీ బద్ధకం కానీ లేకపోతే ఆ విధమైన దానివల్ల వచ్చే నిద్రను కానీ వాటిని విడిచిపెట్టేశాడు అని అన్నారు. ఇక్కడ సాధారణంగా వాల్మీకి రామాయణంలో ఇంతవరకే చెప్పబడి ఉంది. అయితే అగస్త్య రామాయణంలో ఈ సన్నివేశంలో కొన్ని విశేషాలను మనకు తెలియజేశారు. ఏమిటి అంటే ఇక్కడ సాధారణంగా చూసినట్లయితే కనుక షడ్దోష పురుషేణేహ హాతవ్యా భూతిమిచ్చత అని అంటూ ఎవరైతే తన కార్యాన్ని సాధించాలి అనుకుంటున్నాడు, ఇది నీతిశాస్త్రంలో చెప్పినటువంటి విషయం, ఎవరైతే తమ కార్యాలను సాధించదలుచుకున్నారో వారు తమకు ఉండేటటువంటి 6 దోషములను పూర్తిగా విడిచిపెట్టాలి అని అన్నారు. షడ్దోషా పురుషేణేహ హాతవ్యా భూతిమిచ్చత నిద్ర తంద్ర భయం క్రోధ ఆలస్యం దీర్ఘసూత్రత. 6 దోషాలు విడిచిపెట్టాలట. ఏమిటా 6 దోషములు అంటే నిద్ర, అతి నిద్రను విడిచిపెట్టాలి. తంద్ర, బద్ధకమును విడిచిపెట్టాలి. ఆలస్యం అని అంటే కనుక సోమరితనం, ఆ సోమరితనాన్ని విడిచిపెట్టాలి. అలాగే భయాన్ని, అలాగే కోపాన్ని, ఎక్కువగా ఆలోచించడాన్ని, ఒకే విషయాన్ని గురించి చించి ఎక్కువగా ఆలోచించడాన్ని కూడా విడిచిపెట్టాలి. అంటే నిర్ణయాన్ని వెంటనే తీసుకోవాలి. అలాగా ఈ 6 గుణాలను కనుక విడిచిపెట్టినట్లయితే కార్యాన్ని సాధించగలుగుతారు. ఈ 6 గుణాలు కనుక ఉన్నట్లయితే కార్యసాధనం అనేది చాలా కష్టము అని చెప్పి అంటున్నారు. అందుకనే మరి రామచంద్రమూర్తి లక్ష్మణస్వామిని నిద్ర లేపిన వెంటనే లక్ష్మణుడు వెంటనే ఆ నిద్రని, ఆ బద్ధకాన్ని, శ్రమను కూడా విడిచిపెట్టేశాడు. తానింకా సావధానంగా ఉన్నాడనమాట. ఇలాగా మరి లక్ష్మణస్వామి వెంటనే నిద్రలేచి కార్యోన్ముఖుడయ్యాడు అని మనకు తెలియజేశారు. మరి ఈ సందర్భంలో అగస్త్య రామాయణంలో కొన్ని విశేషాలు తెలియజేశారు. తదాతు లజ్జిత సోపి ప్రతిజ్ఞామకరోచ్చుచి నభోజ్యే వ్రతపర్యంతం కుతో నిద్రేతి లక్ష్మణ. అన్నగారు నిద్రలేపేటప్పటికీ లక్ష్మణస్వామి కొంత సిగ్గుపడ్డారట. చాచా ఏమిటి పరిస్థితి? ప్రతిరోజు నేను అన్నగారి కంటే ముందు లేచి ఆయన నిద్రలేపుతూ ఆయనకు కావలసిన ఏర్పాట్లు చేసేవాడిని. ఈరోజు అన్న లేచి కొంతసేపు వేచి ఉండి నన్ను నిద్రలేపుతున్నా సరే ఇంత ఆలస్యంగా నిద్రలేచానా? ఏమిటి పరిస్థితి? కాబట్టి ఇక నుంచి నేను ఆహార నిద్రలను మానేస్తాను అని చెప్పి అనుకున్నట్ట. ఇంకా ఈ విధంగా ఆహారాన్ని తగ్గించడం వల్ల నిద్ర ఇంకెక్కడొస్తుంది, కావున నేను ఇక నుంచి నిద్రపోను అని చెప్పి అనుకున్నట్ట. శ్రుత్వా తూష్ణీం స్థితో రామ భావి కార్యం విలోక్య సహ. రామచంద్రమూర్తి ఇలా అంటున్నటువంటి లక్ష్మణస్వామిని చూస్తూ ఆయనలాగా చిద్విలాసంగా చూస్తూ ఉండిపోయాడు. ఎందుకయ్యా ఈ చిన్న విషయానికి ఇంతగా నువ్వు ఇలాగా అనుకోవాల్సిన అవసరం ఏమున్నది అన్నట్లుగా రాముడు మాత్రము మామూలుగానే ఉన్నాడు ఇక్కడ. మరి ఆ తర్వాత నుంచి రామానుజస్య క్షుద్బాధ నాస్తి విద్యా మహాబలాత్ నిద్రా లక్ష్మణ నిర్దేశాత్ ఊర్మిళా మాభిషత్తదా. ఈ శ్లోకాలు మనకు అగస్త్య రామాయణంలో ఉన్నాయి, వాల్మీకి రామాయణంలోవి కాదు. లక్ష్మణునికి మరి పూర్వము అతిబల అనే విద్యలను రామలక్ష్మణులకు విశ్వామిత్రుడు వారు బోధించారు కదా. ఆ విశ్వామిత్ర యాగ సంరక్షణ కోసం రామలక్ష్మణులను చిన్నప్పుడు తీసుకువెళ్ళేటప్పుడే ఆయన అతిబల అనే విద్యలను బోధించారు. వాటి వలన వారికి అంటే ఆహారం కానీ నిద్ర కానీ వీటి యొక్క అవసరం అనేది ఉండదు. అవి లేకపోవడం వల్ల శరీరానికి శ్రమ అనేది ఉండదు అని చెప్పి అప్పుడు బాలకాండలో మనం చెప్పుకున్నాం కదా. కావున ఇక్కడ రామానుజస్య క్షుద్బాధ నాస్తి విద్యా మహాబలాత్. రాముని యొక్క అనుజుడైనటువంటి ఆ లక్ష్మణునికి అతిబల అనే విద్యల యొక్క ప్రభావంతో ఇంకా క్షుద్బాధ, ఆకలి బాధ అనేదే లేదుట.
అలాగే ఆయన యొక్క సంకల్పం ఏదైతే చేసుకున్నారో ఇక నుంచి నిద్రపోకూడదు అని చెప్పి ఆ సంకల్పం వల్ల ఆ నిద్ర కూడా, ఆ సంకల్పము బలాతి బల అనే విద్యలు వీటి వల్ల ఆయనకు ఆ నిద్ర యొక్క బాధ కూడా లేదు. నిద్ర లక్ష్మణుణ్ణి విడిచిపెట్టిందిట. మరి లక్ష్మణుణ్ణి విడిచిపెట్టినటువంటి నిద్ర ఎక్కడికి వెళ్ళింది అంటే అయోధ్యానగరంలో ఉన్న ఊర్మిళాదేవిని ఆ నిద్ర ఆవహించింది. అందుకనే ఆ ఊర్మిళాదేవిని లక్ష్మణస్వామి విడిచిపెట్టి వచ్చేసినప్పటికీ కూడా ఆమె లక్ష్మణస్వామి విడిచినటువంటి నిద్ర ఆమెను ఆవహించేటప్పటికీ ఆ 14 సంవత్సరములు కూడా ఆ విధంగా నిద్రించి ఉన్నది అని మనకు అగస్త్య రామాయణంలో తెలియజేశారు. అంతే కదా, మరి సీతాదేవి ఏ విధంగా అయితే రామచంద్రమూర్తిని విడిచి ఉండలేదో ఊర్మిళాదేవి కూడా లక్ష్మణస్వామిని విడిచి ఉండలేదు కదా. కానీ ఆ లక్ష్మణస్వామి యొక్క నిదుర ఊర్మిళాదేవిని ఆవహించేటప్పటికీ ఆమె ఆ విధంగా ఉండగలిగినది అన్నారు. ఏమండి, అన్ని సంవత్సరములు నిద్రపోవటం అనేది కుదురుతుందా అంటే మహాత్ములకు కుదరనటువంటిది ఏదీ లేదు. అంతేకాదు ఈ కాలంలో కూడా అటువంటివి మనం చూస్తూనే ఉన్నాం. ఎక్కడ చూస్తున్నామండి అంటే శీతలమైనటువంటి ప్రదేశంలో, ధ్రువములు అంటుంటారు కదా, అటువంటి ప్రదేశాల్లో శీతాకాల సుప్తావస్థ, వింటర్ స్లీప్ అంటుంటారు కదా, అది ఇప్పటికీ కూడా జంతువులు అవన్నీ పక్షులు ఇవన్నీ అనుసరిస్తూనే ఉంటాయి. శీతాకాలం రాగానే అవి నిద్రపోతాయి. శీతాకాలం అంతా కూడా అలా నిద్రలోనే ఉంటాయి. అంటే ఏమిటి, దాదాపు 5-6 నెలలు అందులో కూడా ఆ ధ్రువాల ప్రదేశంలో మంచు ఎక్కువగా ఉంటుంది. కావున అక్కడ కొన్ని నెలల పాటు అవి ఆహారం లేకుండా కేవలం నిద్రతోటే శరీరాన్ని నిలుపుకుంటూ అలా జీవిస్తూ ఉంటాయి. మరి ఇప్పుడే కుదురుతున్నప్పుడు అప్పుడు త్రేతాయుగంలో కుదరకుండా ఎలా ఉంటుంది? అందులో వాళ్ళందరూ కూడా గట్టి సంకల్ప బలము కలిగినటువంటి వారు. అటువంటి వారికి అవన్నీ కూడా మహాత్ములకు సాధ్యము కానిది ఏది కూడా లేదు కదా. మరి అలాగా లక్ష్మణస్వామి యొక్క నిద్ర ఏదైతే ఉందో, అంటే ఏమిటి, నిద్ర పోవటమైనా సాధ్యమే, నిద్ర లేకుండా ఉండటమైనా సరే మహాత్ములకు సాధ్యమైన విషయం దీని ద్వారా తెలుస్తున్నది. మరి లక్ష్మణుని యొక్క నిద్ర అలా ఊర్మిళాదేవిని ఆవహించి ఆమె ఆ విధంగా నిద్రిస్తూ ఉన్నది అని. ఇంకా ఈ యమునా తీరంలో రామచంద్రమూర్తి చేత నిద్రలేపబడినటువంటి లక్ష్మణస్వామి ఇక నుంచి నాకు క్షుద్బాధ, ఆకలి బాధ అనేది కూడా ఉండదు, అలాగే నిద్ర కూడా ఉండదు అని చెప్పి ఉండకూడదు అని సంకల్పించుకున్నట్ట. ఇంకా ఆ తర్వాత తత ఉద్ధాయతే సర్వే స్పృష్ట్వా నద్యా శివం జలం. 4వ శ్లోకం. తత ఉద్ధాయతే సర్వే స్పృష్ట్వా నద్యా శివం జలం పంధానమృషిణాదిష్టం చిత్రకూటస్య తం యయుః. తతః, ఇంకా ఆ తరువాత తే సర్వే, ఇంకా అక్కడ తమ కాలకృత్యాలను నిత్యకర్మానుష్ఠానాలను వీటినన్నిటినీ కూడా పూర్తి చేసుకున్నటువంటి వారై ఆ సీతారామ లక్ష్మణులు ఉత్థాయ లేచి నద్యా శివజలం స్పృష్ట్వా, అదే విషయాన్ని తెలియజేస్తున్నారు. యమునా నది యొక్క పవిత్రమైనటువంటి స్వచ్ఛమైనటువంటి ఆ నీటిని, తీర్థమును స్పృశించి, అంటే స్పృశించి అని అంటంలో ఉద్దేశం ఏమిటంటే ప్రాతకాలంలో ఆచరించవలసినటువంటి స్నాన సంధ్యావందనాదులని వీటినన్నిటినీ కూడా ఆ నదీ తీరంలోనే వారందరూ కూడా నిర్వర్తించుకున్నారు అనే విషయాన్ని మనకు తెలియజేస్తున్నారన్నమాట. ఈ విధంగా ఆ నదీ తీరంలోనే నిత్య కర్మానుష్ఠానములను వాటిని పూర్తి చేసుకుని ఋషిణ ఆదిష్టం, భరద్వాజ మహర్షి చేత ఉపదేశించబడిన, భరద్వాజ మహర్షి సూచించినటువంటి ఆ చిత్రకూట పర్వతానికి తం చిత్రకూటస్య బంధానం, ఆ చిత్రకూట పర్వతానికి వెళ్ళే మార్గం ఏదైతే ఉందో భరద్వాజ మహర్షి చెప్పినటువంటి మార్గం, ఆ మార్గంలోనే జయుహు ఇంకా ముందుకి కొనసాగుతూ చిత్రకూట పర్వతం వైపుకి వెళుతూ ఉన్నారు. వెళుతూ ఉంటే తతస్సంప్రస్థిత కాలే రామ సౌమిత్రిణా సహా సీతాం కమలపత్రాక్షీం ఇదం వచనమబ్రవీత్. తతః, ఆ తరువాత కాలే సౌమిత్రిణా సహ సంప్రస్థిత, ప్రాతకాలంలోనే ఉదయాన్నే సౌమిత్రిణా సహ లక్ష్మణస్వామితో కూడి, అంటే ఇక్కడ లక్ష్మణుని నిద్రలేపి మరి ఆయన బయలుదేరాడు కదా, అందుకని ఇక్కడ సౌమిత్రిణా సహ లక్ష్మణునితో కూడా సంప్రస్థిత,
చక్కగా బాగా ప్రయాణమై బయలుదేరుతున్నటువంటి రాముడు కమలపత్రాక్షీం సీతాం, తామర పూల వలె విచ్చుకొని ఉన్నటువంటి అందమైనటువంటి కన్నులు కలిగినటువంటి సీతాదేవితోటి ఇదం వచనం అబ్రవీత్, ఈ మాట చెబుతూ ఉన్నారట. ఇక్కడ అలా అడవి మార్గంలో నడుస్తూ వెళుతూ ఉన్నారు వాళ్ళు. వెళుతూ ఉంటే ఇక్కడ ఈ సందర్భంలో కమలపత్రాక్షీం సీతాం అని చెప్పటంలో ఉద్దేశం ఏమిటి అంటే, అందులో ప్రాతకాలంలోనే మాట కూడా చెప్పాడు. ప్రాతకాలంలో కమలములు వికసిస్తాయి, చూడటానికి చాలా ఆనందకరంగా ఉంటాయి. అలాగే సీతాదేవి యొక్క ముఖమును, ఆ కన్నులను చూస్తూ ఉంటే రామచంద్రమూర్తికి కూడా ఆనందం కలుగుతుందట. రామచంద్రమూర్తిని చూచేటప్పటికీ సీతాదేవి కన్నులు కూడా చాలా విప్పార్చి వికసించినటువంటి, అంటే సూర్యుడిని చూచినప్పుడు వికసించినటువంటి కమలములు, పద్మములు ఏ విధంగా అయితే అందంగా ఆనందంగా కనిపిస్తాయో సీతాదేవి యొక్క కన్నులు, ఆ ముఖము కూడా అంత అందంగా ఆనందంగా కనిపిస్తూ ఉన్నది. అందుకనే ఇక్కడ కమలపత్రాక్షీం, కమలముల వంటి నేత్రములు కలిగినటువంటిది అని చెప్పి. ఇందులో మరో విశేషం ఏమిటి అంటే, అడవిలో ఉన్నా సరే రామునితో ఉండడం వల్ల సీతాదేవి ఆనందంగా ఉన్నది తప్ప ఆమెలో ఏమాత్రము దిగులు దీనత్వము అనేవి ఇసుమంతైనా సరే లేవు అనే విషయాన్ని ఇక్కడ ఈ కమలపత్రాక్షీం అనే పదంతో మనకు మహర్షి తెలియజేస్తూ ఉన్నారు. అంతే కదా, అక్కడ రాముడితో బయలుదేరే ముందు సీతాదేవి ఏమనంది? యస్త్వయా సహసస్వర్గ నిరయో యస్త్వయా వినా, రామచంద్ర నీతో పాటు కనుక ఉన్నట్లయితే ఎక్కడ ఉన్నా సరే అది నాకు స్వర్గమే, నువ్వు కనుక లేకపోయినట్లయితే, నీతో నేను లేకపోయినట్లయితే కనుక నేను ఎక్కడ ఉన్నా సరే అది నరకమే అవుతుంది. అంటే నీతో ఉంటే అడవైనా నాకు స్వర్గమే, నువ్వు లేకపోతే అంతఃపురమైన స్వర్గమైనా సరే నాకు నరకమే అని చెప్పి సీతాదేవి చెప్పింది కదా. మరి రామచంద్రమూర్తితో ఆ నదీ పరివాహక ప్రాంతంలో నడుచుకుంటూ వెళుతూ ఉంటే సీతాదేవి కలుగుతున్నటువంటి ఆనందం అంత గొప్పగా ఉన్నది, అంత విహరిస్తున్నట్లుగా ఉన్నది. అందుకనే ఆమె యొక్క నేత్రములు ఆనందంతో విప్పార్చి ఉన్నాయి తప్ప ఏమాత్రము వనవాసం చేస్తున్నాము అనే భావన ఏమాత్రము లేదు, బాధ లేనే లేదు అనే విషయాన్ని తెలియజేయటానికే కమలపత్రాక్షిం, కమలముల వలె వికసించినటువంటి అందమైన నేత్రములు కలిగిన సీతాదేవిని ఇదం వచనమబ్రవీత్, ఈ మాట చెబుతూ ఉన్నాడు. రాముడు ఒక్కసారి అనుమానంగా, ఆమె యొక్క అనుమానం అంటే ఏమిటి, ఈమె ఏమైనా బాధపడుతున్నదా ఈ వనవాసానికి రావటం వల్ల అనేటటువంటి సంశయంతో ఒక్కసారి సీతాదేవి ముఖాన్ని చూశారట. చూస్తే ఆమె ముఖము వెలిగిపోతూ ఉన్నది, విప్పార్చినటువంటి కన్నులతోటి కమలములాగా వెలిగిపోతూ ఉన్నది. దాంతో అమ్మయ్య ఈమె ఆనందంగానే ఉన్నది అని రాముడు అనుకున్నారట. అనుకుంటే ఆ తర్వాత ఆదీప్తాని వైదేహి సర్వతః పుష్పితాన్నగాన్ స్వైః పుష్పైః కింసుకాన్ పశ్య మాలిన శిశిరాత్యయే. మరి అలా ఆనందంగా ఉన్నటువంటి సీతాదేవితోటి రామచంద్రమూర్తి మాట్లాడుతూ వైదేహి, విదేహరాజపుత్రి వైదేహి. ఇక్కడ చూడండి, కొన్ని సందర్భాల్లో జనకాత్మజ అని, కొన్ని సందర్భాల్లో వైదేహి అని ఈ విధంగా ప్రయోగిస్తూ ఉన్నాడు కవి. ఇందులో ఉద్దేశం ఏమిటంటే, జనకాత్మజ అంటే జనక మహారాజు యొక్క గారాల పట్టిగా పెరిగినటువంటి, అల్లారు ముద్దుగా పెరిగినటువంటి ఓ సీత అని చెప్పటం. ఇక్కడ వైదేహి అని చెప్పటం వల్ల ఉద్దేశం ఏమిటి అంటే, దేహము మీద ఏమాత్రము ఆశ లేకుండా, దేహానికి కలిగేటటువంటి కష్టములను పట్టించుకోకుండా కేవలము తమ కర్తవ్యమును ఆచరించడము యందే నిష్ఠ కలిగినటువంటి వారైన విదేహ మహారాజు యొక్క కుమార్తెవు నీవు కూడా అటువంటి దానివే. అంటే ఏమిటి, నీ శరీరానికి కలుగుతున్నటువంటి కష్టములను ఏమాత్రము పట్టించుకోకుండా నీ ధర్మాన్ని ఆచరించడము యందే నిశ్చయం కలిగినటువంటి దానివి అని చెప్పటం కోసమే వైదేహి అనే పదాన్ని ఇక్కడ ప్రయోగించారు. కావున సీత శిశిరాత్యయే, వసంత ఋతువులో, అంటే శిశిర ఋతువాత వచ్చే వసంత ఋతువులో సర్వతః పుష్పితాన్, అంతటా పూచినటువంటి, ఆదీప్తాని స్వైహి పుష్పైః మాలినః, ఎర్రనైనటువంటి పూలతోటి అంతటా కూడా, అంటే ఆ పర్వతం మీద ఎర్రనైనటువంటి పూలు బాగా వికసించి విరగగా పూసాయంటారు కదా, అలా విరగబూసి
ఎర్రగా పర్వతం అంతా కూడా ఎర్రగా కనిపిస్తుందంటే ఎంత ఎర్రగా కనిపిస్తున్నదంటే ఆదీప్తానివా, పర్వతం ఏదో కాగడాలాగా వెలుగుతున్నదా అన్నట్లుగా ఆ దూరం నుంచి చూస్తూ ఉంటే ఆ పర్వత ప్రాంతం అంతా కూడా ఎర్రనైనటువంటి పూలతోటి వెలుగుతున్నట్లుగా ఉందిట. పుష్పై మాలిన, తమ పుష్పములతోటి అంటే ఏమిటి, తన పర్వతములో వచ్చినటువంటి పుష్పములతోటే మాలల చేత అలంకరించబడినట్లుగా ఉన్న కింశుకాన్నగాన్. కింశుకం అంటే మోదుగ వృక్షములు ఏవైతే ఉన్నాయో ఆ మోదుగ వృక్షములు కలిగినటువంటి ఆ ప్రాంతములను పశ్య చూడు. ఆ మోదుగ చెట్లు ఎర్రనైనటువంటి పూలతోటి తమకు పూచినటువంటి పూలతోటే తాము మాలలతో అలంకరించబడినట్లుగా అంత విరగబూచి ఎర్రగా కాగడాల్లాగా వెలుగుతున్నట్లుగా కనిపిస్తున్నాయి. వైదేహి శిశిరాత్యయే చూడు, అదిగో ఎంత బాగా ఉన్నాయో చూడు అని అంటున్నాడు. మరొక విశేషంగా చెప్పారు, శిశిరాత్యే సర్వతా పుష్పితాన్ కింశుకాన్. మరి వసంత ఋతువులో అంతటా పూస్తున్నటువంటి ఆ పుష్పములను ఆదీప్తానివ నగాన్, ఆ పుష్పముల చేత వెలుగొందుతున్నటువంటి కొండలను ఏవైతే ఉన్నాయో ఆ కొండలను చూడు. అంటే ఏమీ లేదు, పుష్పములు కలిగినటువంటి వృక్షములను చూడు అనేది ఒక అర్థము అయితే, అటువంటి పుష్పముల చేత పుష్పములు కలిగిన వృక్షములు కలిగినటువంటి ఎత్తుగా ఉన్నటువంటి ఆ కొండలను చూడు అని అంటున్నాడు. అంటే అక్కడ పుష్పములు ఎర్రనైనటువంటి కింశుక పుష్పములు చాలా గొప్పగా కనిపిస్తూ ఉన్నాయి, వాటికి అవే అలంకరించుకున్నట్లుగా కనిపిస్తూ ఉన్నాయి. అయితే కింశుక పుష్పములలో ఉన్న విశేషం ఏమిటి అంటే అవి ఎటువంటి వాసన కూడా ఉండవు. చూడటానికి చాలా అందంగా కనిపిస్తాయి కానీ ఎటువంటి వాసన కూడా వాటిలో ఉండదన్నమాట. అందుకనే అంటూ ఉంటారు, విద్య లేనటువంటి వారిని గురించి చెబుతూ విద్యాహీన నశోభంతే నిర్గంధా ఇవ కింశుకాహ అని చెప్పి అంటూ ఉంటారు. విద్య లేనటువంటి వారు శోభిల్లరు. ఎలాగైతే వాసన లేనటువంటి ఆ కింశుక పుష్పములు ఏవైతే ఉన్నాయో ఆ పుష్పములు ఏదో చూడటానికి బాగుంటాయి కానీ అవి ఎన్ని పుష్పములు ఉన్నా ఎంత కనిపించినప్పటికీ కూడా వాటి నుంచి ఆస్వాదించడానికి సుగంధం అనేది ఏది ఉండదు అని అంటారు. కావున పుష్పములు అంటే కేవలం చూడటానికే కాదు, వాటి నుంచి సుగంధం అనేది కూడా వెదజల్లబడినప్పుడే వాటికి పరిపూర్ణమైనటువంటి సార్థకత అనేది ఉంటుంది. అయితే అక్కడ కింశుక వృక్షములు ఏవైతే ఉన్నాయో అవి చూడటానికి మాత్రం చాలా అందంగా, అందులోనూ కూడా ఆ పర్వతం మీద ఉన్న అన్ని చెట్లు కూడా విరగబోయడం వలన ఆ పర్వతము ఒక కాగడాలాగా అగ్ని ప్రదీప్తమైనట్లుగా అలా ఎర్రగా కనిపిస్తూ ఉన్నది. సీత చూడు ఎంత అందంగా కనిపిస్తున్నదో అని చెప్పి అన్నాడు. అంటూ పశ్చభల్లాతకాన్ ఫుల్లాన్ నరైరనుపసేవితాన్ ఫలపత్రైరవనతాన్ నూనం శిక్ష్యామి జీవితం. ఇంకా అంటున్నాడు, ఫుల్లాన్ వికసించినటువంటివి, బాగా వికసించిన పుష్పములు కలిగినటువంటివి, అలాగే ఫలపత్రై అవనతాన్, ఆ పర్వత ప్రాంతంలో ఉన్నటువంటి చెట్లన్నీ కూడా ఫలములతోటి అలాగే పత్రములు ఆకులతోటి కూడా అవనతములు, ఆ కొమ్మలు కిందకి వంగి ఉన్నాయట. అంతే కదా, విరగబుయ్యటము విరగగాయటము అని అంటే ఆ చెట్టుకు ఉన్నటువంటి కొమ్మలు పూలతోటి అదేవిధంగా ఫలములతోటి బరువెక్కిపోయి ముట్టుకుంటే కొమ్మ విరిగిపోతుందా అన్నట్లుగా ఉంటాయన్నమాట. కొన్ని చోట్ల మనం ఈ మామిడి పళ్ళు ఇటువంటి వాటిని చూస్తూ ఉంటాం కదా, ఆ కొమ్మలన్నీ కూడా వంగిపోయి కిందకి వంగిపోతాయి. ఎందుకని ఆ ఫలముల యొక్క బరువుతోటి. ఫలించిన వారి యొక్క లక్షణం కూడా అదే అంటారు, భవంతి నమ్రాస్తరవ ఫలోద్గమై నవాంబుభి దూతి విలంబినో ఘనా అనుద్ధతా సత్పురుషా సమృద్ధిభి స్వభావ ఏవైష పరోపకారిణామని మహాత్ములు కూడా అంతే. వారు ఎంత గొప్పవారైనా ఎంత ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా వారెప్పుడు వినయంగానే ఉంటారు. ఎలాగంటే ఫలించినటువంటి చెట్లు ఏ విధంగా అయితే తమకి ఎన్ని ఫలములు ఉన్నప్పటికీ కూడా ఎంత సార్థకమైన అవి వంగి ఫలములను ఇతరులకు ఇవ్వడానికే అన్నట్లుగా అవి ఆ విధంగా వంగి ఉంటాయి. అలాగే నీటితో ఉన్నటువంటి మేఘములు కూడా
అవి భూమికి దగ్గరగా వచ్చి వర్షిస్తాయి. అదేవిధంగా జ్ఞానము ధర్మము కలిగినటువంటి మహాత్ములు ఎవరైతే ఉన్నారో వారు తాము ఎంత గొప్పవారైనప్పటికీ కూడా వారు అందరితోటి కూడా స్నేహంగా ఉంటారు, వినయంగా ఉంటారు అనే విషయం మనకు నీతిశాస్త్రంలో నీతి శతకంలో తెలియజేశారు కదా. అలాగే ఇక్కడ చూడండి, ఆ పుష్పములతోటి ఫలములతోటి ఆకులతోటి కూడా ఆ చెట్లన్నీ కూడా ఇతరం అంటే కింసక వృక్షములే కాదు, ఇతరములైనటువంటి వృక్షములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫలములతోటి వాటితోటి బాగా వంగి ఫలములు గ్రహించడానికి కూడా అనుకూలంగా ఉన్నాయి అంటూ ఫలపు పత్రై పండ్లతోటి ఆకులతోటి కూడా అవనతాన్ వంగి ఉన్నవి. నరై అనుపసేవితాన్ అక్కడ జనసంచారం అనేదే లేదు కావున ఆ చెట్లకు కాచినటువంటి ఫలములు అలాగే ఉన్నాయి, అవి చెట్టుకే పండిపోతూ ఉన్నాయన్నమాట. అలాగా నరై అనుపసేవితాన్ మనుషులెవరూ కూడా అక్కడికి వచ్చి ఆ ఫలమును గ్రహించకపోవడం వల్ల అలాగే ఉన్నాయి. అంతేకాదు భల్లాతకాన్ బస్య ఆ విధంగా విరగగాచినటువంటి జీడి మామిడి తోటలు ఏవైతే ఉన్నాయో, జీడి చెట్లు ఏవైతే ఉన్నాయో ఆ జీడి చెట్లను పశ్య చూడు. నూనం జీవితం శక్ష్యామి మరి ఇంత ఫలవంతంగా ఉన్న పుష్పములతో కూడి ఉన్న ఆహారం చక్కగా లభిస్తున్నటువంటి ప్రశాంతమైనటువంటి ఈ ప్రాంతంలో నూనం జీవితం శక్ష్యామి ఇక్కడ మనం జీవించడానికి బ్రతకడానికి చాలా వీలుగా ఉంటుంది, జీవించడానికి అనుకూలమైనటువంటి ప్రదేశము ఇదే అని చెప్పి రామచంద్రమూర్తి మరి ఆ చిత్రకూట ప్రాంతం ఏదైతే ఉన్నదో ఆ ప్రాంతాన్ని చూపిస్తూ అంటూ ఉన్నాడు. అంటూ పశ్యద్రోణ ప్రమాణాని లంబమానాని లక్ష్మణ మధూని మధుకారీభిః సంభృతాని నగే నగే. మరి సీతాదేవితో ఆ ఫలములను పుష్పములను చూపించిన తర్వాత లక్ష్మణస్వామితోటి చెబుతూ ఉన్నాడు, లక్ష్మణ నువ్వు కూడా చూడవయ్యా, ఆ చెట్ల కొమ్మలకి అనేకమైనటువంటి తేనె తొట్టెలు కనిపిస్తూ ఉన్నాయి. ద్రోణ ప్రమాణాన్ని, ద్రోణము అంటే చాలా పెద్దవి అనే అర్థం అన్నమాట. ఇక్కడ మనకు తవ్వ కొంచెము తూము అని చెప్పి పాతకాలంలో మనకు లెక్కలు చెప్పేవాళ్ళు కదా, అలాగా కొంచెములు చెబుతూ 4 కొంచెములు 1 తూము అని చెప్పి అలా 2 తూముల ప్రమాణం ఏదైతే ఉందో దానిని 1 ద్రోణము అని అన్నారన్నమాట. అలాగా ద్రోణ ప్రమాణం కలిగినటువంటివి పెద్దవైన ఆ తేనె తొట్టెలు ఏవైతే ఉన్నాయో మధుకారీభిః తేనెటీగల చేత ఏర్పాటు చేయబడినటువంటి సంభృతాన్ని నిర్మించబడినటువంటి నగే ప్రతి చెట్టు కొమ్మకి కూడా ఆ తేనె పట్టులు కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడైతే పుష్పములు ఎక్కువగా ఉంటాయో అక్కడ తేనె తొట్టెలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఆ పుష్పముల నుండి పరాగరేణువులను సేకరించి ఈ తేనెటీగలు ఆ తేనె తొట్టెను ఏర్పాటు చేస్తాయి కదా. మరి అక్కడ పుష్పములు విరగబూశాయి అంటే ఇక్కడ తేనె తొట్టెలు కూడా ఎక్కువగా ఉంటాయన్నమాట. అందుకని మధుకారీభిః సంభృతాని తేనెటీగల చేత నిర్మించబడినటువంటి నగే లంబమానాని మధుని ప్రతి చెట్టుకి కూడా ఆ కొమ్మల మీద వేళ్లాడుతున్నటువంటి ద్రోణ పరిమాణం కలిగిన పెద్దవైన ఆ తేనె తొట్టెలను చూడవయ్యా. కావున ఇక్కడ మనకు త్రాగటానికి తేనె, తినడానికి ఫలములు ఇవన్నీ కూడా పుష్కలంగా లభిస్తాయి. కావున ఈ ప్రాంతము నివసించడానికి చాలా యోగ్యమైనది అని నాకు అనిపిస్తూ ఉన్నది అని లక్ష్మణస్వామితో చెబుతూ ఉన్నాడు. మరి ఆ చిత్రకూట పర్వత ప్రాంతానికి సమీపానికి వచ్చేస్తున్నారు. మరి అక్కడికి వచ్చిన తర్వాత జరిగినటువంటి విశేషములను తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. అధరాత్ర్యాం యతీతాయాం యతీతాయాం అవసుప్తం అవసుప్తం అనంతరం
అనంతరం ప్రబోధయామాస శనైః లక్ష్మణం రఘునందనః సౌమిత్రే శృణువన్యానాం వల్గు వ్యాహరతాం స్వనం సంప్రతిష్ఠామహే కాలః ప్రస్థానస్య పరంతప ససుప్తః సమయే భ్రాత్రా లక్ష్మణః ప్రతిబోధితః జహౌ నిద్రాంచ తంద్రీంచ ప్రసక్తంచ పథిశ్రమం తత ఉత్థాయ తే సర్వే స్పృష్ట్వా నద్యాః శివం జలం పంథానం ఋషిణాదిష్టం చిత్రకూటస్య తం యయుః తతః సంప్రస్థితః కాలే రామః సౌమిత్రిణా సహ సీతాం కమలపత్రాక్షీం ఇదం వచనమబ్రవీత్ ఆదీప్తాని వా వైదేహీ సర్వతః పుష్పితాన్నగాన్ స్వైః పుష్పైః కింశుకాన్ పశ్య మాలినః శిశిరాత్యయే పశ్య భల్లాతకాన్ ఫుల్లాన్ నరైః అనుపసేవితాన్ ఫలపత్రైః అవనతాన్ నూనం శక్ష్యామి జీవితుం పశ్య ద్రోణ ప్రమాణాని లంబమానాని లక్ష్మణ మధూని మధుకారీభిః సంభృతాని నగే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే షట్పంచాశే సర్గే అష్టశ్లోకాః ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ
వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అథ నవగ్రహ ప్రార్థనా. ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః. భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః. సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః. శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః. విపులతరయశః కేతుః ఆచంద్రతారం. అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ. శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అథ క్షమా ప్రార్థనా. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా. నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్ధినాం. శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. Oh